అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఎందుకు? మేము డబ్బులు పంచాం కదా, 2,70,000 కోట్లు కొట్టాం కదా, ఎందుకు ఓడిపోయారో వారికి అర్థం కాలేదు. వాళ్ళు చేసిన అరాచకానికి ఓడిపోయారు, అంతవరకు నిజం. మరి 11 ఎందుకు వచ్చాయి? ఈ 11 అంకేంటి అనేది ఎవ్వరికి అర్థం కాలేదు. నేను చెప్తున్నా వినండి. 11 ఎందుకో? చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో 53 రోజులు పెట్టారు. 5+3 8. ఒక్క సీటు జనసేన డొనేట్ చేసింది, ఒక్క సీటు తెలుగుదేశం డొనేట్ చేసింది, ఒక్క సీటు బీజేపీ డొనేట్ చేసింది. 8+3 11. ఇదండి దేవుడు స్క్రిప్ట్. భగవంతుడు రాత రాస్తే తిరిగి ఉండదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదాని సమర్థవంతంగా నిర్వహించకుండా అభివృద్ధికి అడ్డు తగులుతూ నడిచే కాళ్లలో కర్ర పెట్టినట్టు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే 11 సున్నా చేసేస్తాడు భగవంతుడు. అది గుర్తు పెట్టుకోండి. ఎవరు గెలిచినా, ఏ పార్టీ గెలిచినా, గౌరవ యువ మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పారు, మీరు కాదు గెలవటం, మేం కాదు, ప్రజలు గెలవాలి అన్నారు. ప్రజల్ని గెలిపించడంలో ప్రతి వ్యక్తి కూడా భాగస్వామ్యం కావాలి. లేకపోతే ఏ పార్టీ అయినా సరే చరిత్రలో కనుమరుగైపోతుంది. 100-125 సంవత్సరాలు కలిగిన పార్టీలే కనుమరుగైపోతున్న కాలం ఇది. కాలం కలిసి రావాలి అని అంటే సభ్యత, సంస్కారం ప్రదర్శించి తీరాలి. జై తెలుగుదేశం.